ఇంపార్టెంట్ బిట్స్ సైకాలజీ ఇంపార్టెంట్ బిట్స్. క్వశ్చన్ నెంబర్ 1. విపర్యాత్మక భావన లోపం, పదిలపరుచుకునే భావన లోపం పియాజే ప్రకారం ఈ దశలో శిశువు అధిగమించును. విపర్యాత్మక భావన లోపం, పదిలపరుచుకునే భావన లోపం పియాజే ప్రకారం ఈ దశలో శిశువు అధిగమించును. ఆన్సర్ ఆప్షన్ 3 మూర్త ప్రచాలక దశ. ఆన్సర్ ఆప్షన్ 3 మూర్త ప్రచాలక దశ. నెక్స్ట్ క్వశ్చన్. స్వయం పోషక కౌశలాలు నేర్చుకోవడానికి సహజ సిద్ధత ఏర్పడు దశ. స్వయం పోషక కౌశలాలు నేర్చుకోవడానికి సహజ సిద్ధత ఏర్పడు దశ. ఆన్సర్ ఆప్షన్ 2 శైశవ దశ. స్వయం పోషక కౌశలాలు నేర్చుకోవడానికి సహజ సిద్ధత ఏర్పడు దశ. స్వయం పోషక కౌశలాలు నేర్చుకోవడానికి సహజ సిద్ధత ఏర్పడు దశ. ఆన్సర్ ఆప్షన్ 2 శైశవ దశ. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాణిని పరిశీలించండి. క్రింది వాణిని పరిశీలించండి. ఏ ప్రాథమిక పాఠశాల దశ అని దేనిని పిలుస్తారు? బి పూర్వ ప్రాథమిక పాఠశాల దశ అని దేనిని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1 ఉత్తర బాల్య దశ, ప్రాథమిక పాఠశాల దశ. పూర్వ బాల్య దశ అనేది పూర్వ ప్రాథమిక పాఠశాల దశ. కావున ఆన్సర్ ఆప్షన్ 1 ఉత్తర బాల్య దశ, పూర్వ బాల్య దశ. నెక్స్ట్ క్వశ్చన్. పెరుగుదల పరిమాణాత్మక మార్పులను, వికాసం గుణాత్మక మార్పులను సూచిస్తుంది అనే స్టేట్మెంట్ ఇచ్చినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 ఎలిజబెత్ హార్లాక్. పెరుగుదల పరిమాణాత్మక మార్పులను, వికాసం గుణాత్మక మార్పులను సూచిస్తుంది అనే స్టేట్మెంట్ ఇచ్చినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 ఎలిజబెత్ హార్లాక్. నెక్స్ట్ క్వశ్చన్. ఎరిక్సన్ సిద్ధాంతం గురించిన విమర్శ. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. ప్రయోగాత్మక దృక్పథం లోపించడం. ఆప్షన్ 2 గుర్తించిన పరిశీలనలకు ప్రయోగాత్మక రుజువులు లేకపోవడం. ఆప్షన్ 3 ఒక దశ నుండి తదుపరి దశకు చేరే నిర్మాణంపై వివరణ ఇవ్వలేదు. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లల్లో పుట్టుకతోనే భాషను ఆర్జించే ఉపకరణం ఉంటుందని పరికల్పన చేసిన సిద్ధాంతకర్త. ఆన్సర్ ఆప్షన్ 2 నోమ్ చామ్స్కీ. పిల్లల్లో పుట్టుకతోనే భాషను ఆర్జించే ఉపకరణం ఉంటుందని పరికల్పన చేసిన సిద్ధాంతకర్త. ఆన్సర్ ఆప్షన్ 2 నోమ్ చామ్స్కీ. నెక్స్ట్ క్వశ్చన్. శిశువు అభ్యసనానికి సన్నద్ధత చూపాలంటే తప్పనిసరిగా ఉండవలసినది. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. ఆప్షన్ 1 శారీరక పెరుగుదల, ఆప్షన్ 2 మానసిక వికాసము, ఆప్షన్ 3 పరిణితి. శిశువు అభ్యసనానికి సన్నద్ధత చూపాలంటే తప్పనిసరిగా ఉండవలసినది శారీరక పెరుగుదల, మానసిక వికాసం, పరిణతి. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్. డెజావో అనగా ఆన్సర్ ఆప్షన్ 2 ప్రస్తుతం చూస్తున్న దాన్ని గతంలో చూసినట్లుగా అనిపించడం. ప్రస్తుతం చూస్తున్న దాన్ని గతంలో చూసినట్లుగా అనిపించడం. ఆన్సర్ ఆప్షన్ 2 ప్రస్తుతం చూస్తున్న దాన్ని గతంలో చూసినట్లుగా అనిపించడం. నెక్స్ట్ క్వశ్చన్. క్రింద ఇవ్వబడిన వాటిలో ప్రజ్ఞా లక్షణం కానిది. క్రింద ఇవ్వబడిన వాటిలో ప్రజ్ఞా లక్షణం కానిది. ఆన్సర్ ఆప్షన్ 3 మాపనం చేయలేము. మిగతావన్నీ ప్రజ్ఞా లక్షణాలే. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో వ్యక్తి అంతరభేదానికి సరిపోనిది. వ్యక్తి అంతరభేదానికి సరిపోనిది. ఆన్సర్ ఆప్షన్ 4 యమున మంచి గాయని కానీ ఆటలు ఆడలేదు. నెక్స్ట్ క్వశ్చన్. గార్డినర్ ప్రకారం కవులు, రచయితలు ఈ వర్గానికి చెందుతారు. గార్డినర్ ప్రకారం కవులు, రచయితలు ఈ వర్గానికి చెందుతారు. ఆన్సర్ ఆప్షన్ 1 పద నేర్పరులు.
ఆన్సర్ ఆప్షన్ 1 పద నేర్పరులు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక నిర్దిష్ట సన్నివేశంలో ఒక వ్యక్తి ఏమి చేయగలడో ప్రాగుప్తీకరించడానికి దోహదం చేసేది మూర్తిమత్వం అని అన్నవారు. ఆన్సర్ ఆప్షన్ 4 రేమండ్ కాటిల్. ఒక నిర్దిష్ట సన్నివేశంలో ఒక వ్యక్తి ఏమి చేయగలడో ప్రాగుప్తీకరించడానికి దోహదం చేసేది మూర్తిమత్వం అని అన్నవారు. ఆన్సర్ ఆప్షన్ 4 రేమండ్ కాటిల్. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలు పెరిగిన గృహ వాతావరణానికి వారి మూర్తిమత్వానికి సంబంధం ఉంటుందని పరిశోధించి తెలిపిన వారు. రాడ్కే. ఆన్సర్ ఆప్షన్ 2 రాడ్కే. పిల్లలు పెరిగిన గృహ వాతావరణానికి వారి మూర్తిమత్వానికి సంబంధం ఉంటుందని పరిశోధించి తెలిపిన వారు. ఆన్సర్ ఆప్షన్ 2 రాడ్కే. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థికి హోంవర్క్ చేయడం ఇష్టం లేదు, దెబ్బలు తినడం ఇష్టం లేదు, ఇది ఏ రకమైన సంఘర్షణ? విద్యార్థికి హోంవర్క్ చేయడం ఇష్టం లేదు, దెబ్బలు తినడం ఇష్టం లేదు, ఇది ఏ రకమైన సంఘర్షణ? విద్యార్థికి హోంవర్క్ చేయడం ఇష్టం లేదు, దెబ్బలు తినడం ఇష్టం లేదు, ఇది ఏ రకమైన సంఘర్షణ? ఆన్సర్ ఆప్షన్ 3 పరిహార సంఘర్షణ. రెండూ ఇష్టం లేదు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 3 పరిహార సంఘర్షణ. నెక్స్ట్ క్వశ్చన్, అత్తమీది కోపాన్ని దుత్త మీద చూపడం ఏ రక్షక తంత్రం? అత్తమీది కోపాన్ని దుత్త మీద చూపడం ఏ రక్షక తంత్రం? ఆన్సర్ ఆప్షన్ 4 విస్థాపనం. ఆన్సర్ 4 విస్థాపనం. నెక్స్ట్ క్వశ్చన్, రోజు పాఠశాలకు ఆలస్యంగా వచ్చే విద్యార్థి సమస్యను అధ్యయనం చేయడానికి సరైన పద్ధతి. రోజు పాఠశాలకు ఆలస్యంగా వచ్చే విద్యార్థి సమస్యను అధ్యయనం చేయడానికి సరైన పద్ధతి. ఆన్సర్ ఆప్షన్ 1 వ్యక్తి అధ్యయన పద్ధతి. ఆన్సర్ ఆప్షన్ 1 వ్యక్తి అధ్యయన పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి వివిధ దశలలో సాధించవలసిన వికాస ప్రకార్యాలను వివరించిన వారు. ఆన్సర్ ఆప్షన్ 2 హావిగ్ హార్ట్స్. వ్యక్తి వివిధ దశలలో సాధించవలసిన వికాస ప్రకార్యాలను వివరించిన వారు. ఆన్సర్ ఆప్షన్ 2 హావిగ్ హార్ట్స్. నెక్స్ట్ క్వశ్చన్, నిర్మాణాత్మకవాదం ప్రధానంగా దృష్టి సారించే అంశం. నిర్మాణాత్మకవాదం ప్రధానంగా దృష్టి సారించే అంశం. ఆన్సర్ ఆప్షన్ 2 పిల్లలు ఎలా నేర్చుకుంటారు. ఆన్సర్ ఆప్షన్ 2 పిల్లలు ఎలా నేర్చుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, కార్యసాధక నిబంధనను ఆర్ టైపు సిద్ధాంతమని ఎందుకు అంటారంటే? కార్యసాధక నిబంధనను ఆర్ టైపు సిద్ధాంతమని ఎందుకు అంటారంటే? కార్యసాధక నిబంధనను ఆర్ టైపు సిద్ధాంతమని ఎందుకు అంటారంటే? ఆన్సర్ ఆప్షన్ 3 ప్రతిస్పందన చూపితేనే పునర్బలనం లభిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రతిస్పందన చూపితేనే పునర్బలనం లభిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సచిన్ లాంటి క్రీడాకారులుగా మీరు తయారు కావాలి అని వీడియో పాఠాలు చూపించడం ద్వారా ఉపాధ్యాయుడు పిల్లలకు ప్రేరణ కలిగించాడు. ఇది ఏ రకమైన అభ్యాసనం? సచిన్ లాంటి క్రీడాకారులుగా మీరు తయారు కావాలి అని వీడియో పాఠాలు చూపించడం ద్వారా ఉపాధ్యాయుడు పిల్లలకు ప్రేరణ కలిగించాడు. ఇది ఏ రకమైన అభ్యాసనం? సచిన్ లాంటి క్రీడాకారులుగా మీరు తయారు కావాలి అని వీడియో పాఠాలు చూపించడం ద్వారా ఉపాధ్యాయుడు పిల్లలకు ప్రేరణ కలిగించాడు. ఇది ఏ రకమైన అభ్యాసనం? ఆన్సర్ ఆప్షన్ 1 పరిశీలన అభ్యాసనం. ఆన్సర్ ఆప్షన్ 1 పరిశీలన అభ్యాసనం. ఆన్సర్ ఆప్షన్ 1 పరిశీలన అభ్యాసనం. నెక్స్ట్ క్వశ్చన్, సమస్యను థార్న్డైక్ ప్రతిపాదించిన యత్నదోష పద్ధతిలో పరిష్కరించిన దానికంటే దానిని అర్థం చేసుకొని పరిష్కరించే పద్ధతియే మంచిదని అభిప్రాయపడినది. ఆన్సర్ ఆప్షన్ 2 కొహెలర్. సమస్యను థార్న్డైక్ ప్రతిపాదించిన యత్నదోష పద్ధతిలో పరిష్కరించిన దానికంటే
దానిని అర్థం చేసుకొని పరిష్కరించే పద్ధతియే మంచిదని అభిప్రాయపడినది. ఆన్సర్ ఆప్షన్ 2 కోహెలర్. ఆన్సర్ ఆప్షన్ 2 కోహెలర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనది. నిర్మాణాత్మక మూల్యాంకనంలో 4 రకాల సాధనాలను ఉపయోగిస్తారు. బి. వార్షిక పరీక్షలు సంగ్రహణాత్మక మూల్యాంకనంలో భాగము. ఏ. నిర్మాణాత్మక మూల్యాంకనంలో 4 రకాల సాధనాలను ఉపయోగిస్తారు. బి. వార్షిక పరీక్షలు సంగ్రహణాత్మక మూల్యాంకనంలో భాగము. ఆన్సర్ ఆప్షన్ 4 ఏబీలు 2 సరైనవే. ఆన్సర్ ఆప్షన్ 4 ఏబీలు 2 సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, కుడి చేతితో బంతి విసరగలిగిన వ్యక్తి ఎడమ చేతితో కూడా బంతి విసరగలగడం. ఆన్సర్ ఆప్షన్ 2 ద్విపార్శ్వ బదలాయింపు. కుడి చేతితో బంతి విసరగలిగిన వ్యక్తి ఎడమ చేతితో కూడా బంతి విసరగలగడం. ఆన్సర్ ఆప్షన్ 2 ద్విపార్శ్వ బదలాయింపు. ద్విపార్శ్వ బదలాయింపు. క్రింది వాటిలో సరికాని జత. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికాని జత. ఆన్సర్ ఆప్షన్ 4 డిస్ఫ్రాక్సియా ముద్రణ రూపంలో ఉన్న దానిని చదవలేకపోవడం. మిగతావి సరైనవే. క్రింది వాటిలో సరికాని జత డిస్ఫ్రాక్సియా ముద్రణ రూపంలో ఉన్న దానిని చదవలేకపోవడం. మిగతావి 1, 2, 3. ఆప్షన్ 1, 2, 3 సరైనవే. సరికాని జత డిస్ఫ్రాక్సియా ముద్రణ రూపంలో ఉన్న దానిని చదవలేకపోవడం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాజెక్ట్ పద్ధతి అభ్యాసనంను లెర్నింగ్ బై లివింగ్ జీవిస్తూ నేర్చుకోవడం అంటారు. ఎందుకు? ఆన్సర్ ఆప్షన్ 3 సహజ పరిస్థితులలో అభ్యసిస్తారు. ప్రాజెక్టు పద్ధతి అభ్యాసనంను లెర్నింగ్ బై లివింగ్ జీవిస్తూ నేర్చుకోవడం అంటారు. ఎందుకు? ఆన్సర్ ఆప్షన్ 3 సహజ పరిస్థితులలో అభ్యసిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 3 సహజ పరిస్థితులలో అభ్యసిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీలత తన విద్యార్థులను క్షేత్ర పర్యటనలకు తీసుకువెళ్ళింది. వచ్చిన 1 నెల తరువాత తన విద్యార్థులతో పర్యటన అనుభవాలను చర్చిస్తుంది. ఇది ఏ రకమైన పరిగణన పద్ధతిలో సరిపోలుతుంది? శ్రీలత తన విద్యార్థులను క్షేత్ర పర్యటనలకు తీసుకువెళ్ళింది. వచ్చిన 1 నెల తర్వాత తన విద్యార్థులతో పర్యటన అనుభవాలను చర్చిస్తుంది. ఇది ఏ రకమైన పరిగణన పద్ధతిలో సరిపోలుతుంది? ఆన్సర్ ఆప్షన్ 2 అభ్యాసనం యొక్క పరిగణన. ఆన్సర్ ఆప్షన్ 2 అభ్యాసనం యొక్క పరిగణన. నెక్స్ట్ క్వశ్చన్, ఉచిత నిర్బంధ బాలల విద్యా హక్కు చట్టం 2009 వర్తింపు. ఉచిత నిర్బంధ బాలల విద్యా హక్కు చట్టం 2009 వర్తింపు. ఆన్సర్ ఆప్షన్ 3 జమ్మూ కాశ్మీర్ మినహాయించి భారతదేశం మొత్తానికి. ఆన్సర్ ఆప్షన్ 3 జమ్మూ కాశ్మీర్ మినహాయించి భారతదేశం మొత్తానికి. నెక్స్ట్ క్వశ్చన్, ఉద్యమాలకు నాయకత్వం వహించే గాంధీ వంటి నాయకుడు పర్యావరణంను ప్రేమించి ఆరాధించే సుందర్లాల్ బహుగుణ వంటి పర్యావరణవేత్తలలో అభివృద్ధి చెందిన రంగం. ఆన్సర్ ఆప్షన్ 2 భావావేశ రంగం. ఉద్యమాలకు నాయకత్వం వహించే గాంధీ వంటి నాయకుడు పర్యావరణంను ప్రేమించి ఆరాధించే సుందర్లాల్ బహుగుణ వంటి పర్యావరణవేత్తలలో అభివృద్ధి చెందిన రంగం. ఆన్సర్ ఆప్షన్ 2 భావావేశ రంగం. ఆన్సర్ ఆప్షన్ 2 భావావేశ రంగం. నెక్స్ట్ క్వశ్చన్, యమున ఒక యువతి మోడల్గా నటిగా రాణించాలి అనుకుంటున్నది. కానీ వారి ఇంట్లో కట్టుబాట్లు సాంప్రదాయాలు అడ్డు వస్తున్నవి. ఆమె ఎదుర్కొంటున్న ఆటంకం. ఆన్సర్ ఆప్షన్ 4 సాంఘిక పరిసర ఆటంకం. యమున ఒక యువతి మోడల్గా నటిగా రాణించాలి అనుకుంటున్నది. కానీ వారి ఇంట్లో కట్టుబాట్లు సాంప్రదాయాలు అడ్డు వస్తున్నవి. ఆమె ఎదుర్కొంటున్న ఆటంకం. ఆన్సర్ ఆప్షన్ 4 సాంఘిక పరిసర ఆటంకం. నెక్స్ట్ క్వశ్చన్, వార్షిక ప్రణాళికను రూపొందించవలసినది. వార్షిక ప్రణాళికను రూపొందించవలసినది. ఆన్సర్ ఆప్షన్ 1 విద్యా సంవత్సరం ఆరంభంలో ఉపాధ్యాయుడు. ఆన్సర్ ఆప్షన్ 1 విద్యా సంవత్సరం ఆరంభంలో ఉపాధ్యాయుడు.
మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.